ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల 8 నెలల వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ దర్శి ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 2 రోజులు కొనసాగిస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలిపింది. గత 8 నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర అసంఘటిత కార్మికుల ఉద్యోగాల కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర చైర్మన్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట కృష్ణారెడ్డి ప్రజలకు తాగునీరు అందించే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులు జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్ మరియు అన్స్కిల్డ్ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ ప్రకారం వేతనాలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 8 నెలల జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దర్శికి సంబంధించి అలాగే ముళ్ళమూరుకి సంబంధించి ఏదైతే వాటర్ సప్లై కార్మికులు ఉన్నారో వాళ్ళకి 8 నెలల నుంచి జీతాలు రావడం లేదంటే వాళ్ళు దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకి కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ప్రజలారా మీరు ఆలోచించండి. ప్రస్తుతానికి ఒక సగటు మనిషి ఒక రోజువారీ కూలి 300-400 వస్తుంటే బయట ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి మీరు చూస్తా ఉన్నారు. కానీ 8 నెలలుగా వీళ్ళకి జీతాలు రాకపోతుంటే ఏ విధంగా వీళ్ళ కుటుంబాలు నడుపుకోవాలి, ఏ విధంగా వీళ్ళ జీవనాధారం గడుపుకోవాలి, ఏ విధంగా వీళ్ళ పిల్లలు చదువుకోవాలి.